శరీరము పడడానికి, శరీరం పుచ్చుకోవడానికి, మళ్ళీ శరీరం పడ్డానికి, మళ్ళీ శరీరం పుచ్చుకోవడానికి కారణము ఒక్కటే, కర్మ. మనం చేసేటటువంటి కర్మ ఏది ఉన్నదో అది ఫలితమును విడిచిపెడుతూ ఉంటుంది. ఎప్పుడు కొంత ఫలితాన్ని ఇచ్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఈ ఫలితాన్ని అనుభవించాలి. అనుభవించడానికి శరీరం ఉండాలి. శరీరం లేదనుకోండి, ఎలా అనుభవిస్తారు? కుదురుతుందా? మీరు కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. నేను ఒక పుణ్యకర్మ చేశాను, నేను ఏదో ఒక మంచి పని చేశాను, 10 మందికి పనికొచ్చే పని, లేకపోతే శాస్త్రవిహితమైన కర్మ ఒకటి నేను చేశాను. 7 కొండలు నడిచి ఎక్కి వెంకటేశ్వరుణ్ణి దర్శనం చేశాను. అప్పుడు నాకు ఒక కొంత పుణ్యం వచ్చింది. ఇప్పుడు ఈ పుణ్యానికి ఫలితాన్ని నేను అనుభవించాలి. ఈ పుణ్యానికి ఫలితమే సుఖము. సుఖము అన్నది మనసు రంజిల్లేటట్టుగా ఉంటుంది. అమ్మా చాలా హాయిగా ఉందిరా అనిపిస్తుంది మనసుకి. ఆ సుఖ రూపంలో నేను పుణ్యకర్మ యొక్క ఫలితాన్ని అనుభవించేస్తాను.